ఎన్ని రోజులని ఇంక ఈయనతో వేగాలి చెప్పండి. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా, అందుకే నా బట్టలు మొత్తం సర్దుకుంటున్నా అని అనుకున్నారా? నా ప్రాణం పోయినా నేను ఈ ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళను. అవసరమైతే ఇంట్లో వాళ్ళనే బయటికి గెంటేస్తాలే కానీ, అదిగో చూడు మళ్ళీ బయటికి గెంటేస్తా అంటుంది. అంటే వేరే విధంగా కాదులేండి, చెప్తున్నాను కదా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేనైతే బయటకైతే వెళ్ళను. సో మొత్తానికైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బట్టలు మొత్తం మడతలేసేసిన తర్వాత కొన్ని వాడని బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా వీటితో ఏం చేద్దాం, ఎవరికైనా ఇచ్చేయని అంటున్నారు కానీ అక్కడక్కడ కొంచెం చినిగినట్లు అలా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఒక జస్ట్ కుట్లు ఊడిపోయినాయి అంతే. అవి వేసుకుంటే పర్లేదు కానీ ఎవరికైనా ఇవ్వాలంటే నాకు అలా మనసు ఒప్పదు. అందుకే ఇంకా నేనే ఉంచేసి కాళ్ళు తొడవడానికో లేకపోతే బండ్లు తొడవడానికో అలా పెట్టేస్తూ ఉంటాను. చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఈ ప్లాజా పాయింట్కి అయితే మామూలుగా ఎలాస్టిక్ అయితే పాడైపోయింది. వాటిని అయితే ఇంకా పక్కకైతే పెట్టేశాను. ప్లాజో చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫ్రీగా అసలు కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కువసేపు అయినా వేర్ చేయొచ్చు. సో మొత్తానికైతే ఈ పాడైన బట్టలు అన్నీ ఒక మూట్లో పెట్టేసి పక్కకైతే పెడుతున్నాను. ఇంకా సంతకి వెళ్ళొచ్చాను కదా, బాగా అలసిపోయాను నడిచి. సో మొత్తానికైతే వీడియోకి లైక్ చేయండి. మా మోను సోను వాళ్ళైతే ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. సో ఈలోపు నేను ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే కూరగాయలు కూడా సదిరేసానా. పిల్లలైతే వచ్చి నా దగ్గరికి మమ్మీ ఇదేంటి మమ్మీ అని ఉప్మా రవ్వని కింద పడేసింది మా సోన్ పాప. ఇంకా తనతోనే ఎత్తిచ్చాను. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో. మా సోన్ పాప పెద్ద అయినట్లుగా అనిపిస్తుంది, తన జుట్టు కూడా పెరుగుతుంది, చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్కి నేను కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. సో చెప్పాను కదా ఇవాళ కర్రీ ఏంటో. మా పిల్లలకి చాలా ఇష్టంగా నచ్చింది పెరుగు చారు అయితే. మమ్మీ ఇది చెయ్యి మమ్మీ, రోజు ఇదే చెయ్యి మమ్మీ అనేసి చెప్తున్నారు. డ్యూటీ నుంచి వచ్చిన వాళ్ళ డాడీకి ఏం చెప్తున్నారు తెలుసా, మమ్మీ పెరుగుతో రసం చేసింది డాడీ, సూపర్ ఉంది డాడీ, నేనైతే 4 times తిన్నా డాడీ అనేది చెప్తుంది. వామ్మో వీళ్ళు మరీ అయిపోతున్నారని అనుకున్నా. సో మొత్తానికైతే వీడియోస్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.